విద్యాలయ ప్రధానోపాధ్యాయులకి మరి నా తోటి ఉపాధ్యాయులకు మరి ప్రియమైన విద్యార్థులకి శుభ సాయంకాల శుభాశిష్యులు. ఇదేమన్నా చిన్న విషయమా ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే? మరి ఇదంతా మనకేం తెలియదా? మస్తు సోది చెప్తారు. అరే గప్పుడు చూసిలా 6th క్లాస్లో లాగులు జారుతా అంటే లాగులు వేసుకొని గట్ల పడుకొని పొడుగు లాగులు వేసేదాకా ఇక్కడనే ఉన్నారు. జీవితం అంతా ఇక్కడనే అయిపోయింది. గదే 7 రోజులు. 7 రోజులు అంటే గవే ఉంటాయి. 7 రోజులు సప్తవర్ణాలు. జీవితం సప్తసాగర సంగమం, వెలుగు నీడల జీవితం, కళ ఇలా జీవితం, బ్లాక్ అండ్ వైట్ జీవితం. అరే ఎండాకాలం పోయిన తర్వాత వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం పోయిన తర్వాత చలికాలం వస్తుంది. ఎప్పుడు కొంటే అబ్బాయి కష్టాలు. మా పిల్లోడు వచ్చిండంటే 6వ తరగతిలో జాయిన్ అయ్యింది. వాడికి పాపం భాష రాదు. ఏం భాష వస్తుంది? పాపం లంబాడి భాష వస్తుంది, లేకపోతే ఉర్దూ భాష వస్తుంది, గోండి భాష వస్తుంది. ఇంకేమన్నా చెప్తామా అంటే జర ఆలు కూడా రావు. అరే గట్లా వచ్చిండు, మస్తు దోస్తు కలిసిండు. దోస్తు కలితే ఇక్కడనే ఉండాలి కదా. అరే మామ నాకు మస్తు భయం అవుతుంది, నవోదయించి పోతాను రాబోయ్. అరే అట్లెట్లా పోతావు రాబోయ్? మనం ఎంత కష్టపడి కోచింగ్ సెంటర్లో బట్టి ఇట్లా వచ్చినాం, అట్లా పోతాం రాబోయ్. అరే దీనికి మనకు పక్కా ఒకటి ఉంది రాబోయ్. కొండలు కొండలు ఏం చదివాయి, అవి కూవంటే మరి కూవంటాయి. నా మాటే నీ మాటే పలకాలి, నువ్వంటూ నేనంటూ రాయాలి. వాడవా పలక. అట్లా మన జీవితం ఎట్లా నడుస్తుందంటే నవోదయలా మంచి దోస్తు ఉండాలి, లేదంటే మస్తు తిండి ఉండాలి, మస్తు నిద్ర ఉండాలి. ఇవి మనకు మస్తు సమస్య. గురువు ఏం చెప్తాడు మనకు తర్వాత విషయం. మస్తుగా ఇవైతే మస్తు బుర్రకెత్తాయి. ఇవన్నీ మతికుంటే నాకు తెలియదు, కానీ ఇవన్నీ అయితే మతికి రావు. అది మన చిన్న విషయం కాదు. మస్తుగా చెప్పాలంటే చాలా ఉంటాయి, కానీ మనం చెప్పుకునేవి కొంచెమే ఉంటాయి. ఎట్లా ఉంటాయి? స్నేహాది కన్న మిన్న లోకాల లేదురా, కడదాక నీడలాగా నిను వీడిపోదురా. తులతూగే సంపదలున్నా, పలుకాడే బంధువులున్నా, నీది నాదను స్నేహం లేదు, కడదాకలా నిలిచేదిరా ఆ స్నేహం ఒకటేనురా. ఇట్లా స్నేహాలలో పడ్డారనుకోండి, బయట పోతే దునియా వేరే ఉన్నది. అట్లాంటి దునియాలో మస్తు మోసం ఉంటుంది. నమ్మిల్లు అనుకోండి మస్తు సున్నం పెడతాడు. జర చూసి ఏంటి తెలిసి తొక్కినా తెలియకపోయి తొక్కినా నిప్పు కాలుతుంది. చూసినా చూడకపోయినా జర సమజ్ చేసుకొని మనసులో మనగడ తెలుసుకోవాలి. ఏమన్నా అర్థమవుతుందా? మన పుష్పగారు వచ్చి ఆయన చెప్తాడు, ఏం తగ్గేది లేదంటాడు. పాపం ఆయన ఎంత కష్టపడో మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే కళాపోషణ ఉండాలంటాడు, లేదంటే మనిషికి కోటికి ఏం తేడా ఉందిరా అంటాడు. అర్థమైంది అనుకుంటా. కళాపోషణ ఉండాలంటే అందరికీ రావాలి కదా. అది ఇక్కడ వచ్చిన తర్వాత 7 రోజులు కలిసిపోతున్నాయి, సముద్రాలు కలిసిపోతున్నాయి. 7 సముద్రాలు ఉన్నాయి, 7 ఖండాలు ఉన్నాయి. ఎక్కడ తిరగాలన్నా గదే సముద్రం. ఇక్కడి నుంచి బయటపడ్డాక భలే ఉంటుంది రా భయ్. ఎట్లా ఉంటుందంటే, అరే ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది, కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను నెత్తురలేపింది, మేడలోని ఉంచిదోనా ఒలికి చూడరానా, అలిలోన మాటలన్నీ దాచుకుంటే రాతలేమి రాయగలవు, రాతలని వాడి రాత దేవుడేమి రాచాడు, నింగి పొంగి నేల వైపు నేస్తమేదు చూసు. అదంతా ఎందుకు ఉండదంటే
అక్కడ ఏమన్నా రాంగ్ స్టెప్ వేసినాం అనుకో లైఫ్కి అండమవుతుంది. అది మస్తుగా చూసుకోవాలి. ఆటుపోటులు అనేది మనసుకు మామూలుగా రాదు, పోటు పొడుస్తూనే ఉంటుంది వెనక ముందుకి. దాన్ని మళ్ళీ మళ్ళీ చూసుకోవాలంటే మనసుకు అంత స్థిమితంగా ఉండదు. ఇదంతా చేయాలంటే మనం దోస్తానే చేస్తాం. మనోళ్ళతోనే కలిసినప్పుడు నవోదయం వినగానే నవ్వుతాం. మరి అందరికీ ఏమన్నా సమాజ్ అవుతుంది కదా? సమాజ్ అవుతుంది. ఎట్లా సమాజ్ అవుతుంది? మనం నలుగురు ఉంటున్నామంటే పాత జ్ఞాపకాలన్నీ ఉంటాయి. జాబి ఎట్లా జ్ఞాపకాలు ఉంటాయో మళ్ళీ చెప్తాను వినండి. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. ఈనాడు ఆహాయి లేదేవనేస్తం, ఆ రోజులు ముందుగా రావేమిరా. మనసే ఇచ్చినాడు చేసినాడు. అరే కాలేజీ చదివే రోజుల్లో నువ్వు ఒక పేపర్ బాల్ కొడితే ఆ అమ్మాయి 20 కాలు చెప్పుది. ఒరే చెప్పకరా రే, పిల్లలు వింటారా? వింటే పిల్లలకు పిట్ట కథలాగా చెప్పుకుంటారా? అరే ఇట్లాంటివి అన్నీ మస్తుగా గుర్తుకొస్తాయి. గుండె గుళ్ళైపోతాయి. గుప్పడంతా మనసుకు చెప్పుకోవాలంటే మన గుడిసె ఎట్లాంటిది అనుకుంటాను. మస్తు కట్టినాం మనం, మేడలు మస్తు కట్టినాం. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మనది, ఈ నవోదయ పొదరిల్లు మనది. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్. చాలా తక్కువ టైం ఇచ్చారు, అయినా మీకు ఆల్ ద బెస్ట్. అన్నిట్లో మీరు ముందుండాలని. నవోదయం నడిపించే నాయకులు మీరే, వినాయకులు మీరే. మీకు విఘ్నాలు ఏమి జరగకుండా ఆ భగవంతుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దానికి దేవుడే నా ఎదురుగా నిలబడి ఏమి కావాలి అని అడిగితే నేనేమి అంటానో తెలుసా, నేనేమి అంటానో తెలుసా, నీ నీడలో మా పిల్లలు పెరగాలని, పెరిగి నీలాగే పేరు తెచ్చుకోవాలని, నీలాగే పేరు తెచ్చుకోవాలని. జీవితంలో ఒక్క కలాం గారు చెప్పిన 5 సూత్రాలు ఉంటాయి. వాటిని మర్చిపో. నువ్వు ఏం చేస్తున్నావో ఎప్పుడు నీ పక్కన ఉన్నతో షేర్ చేసుకో. నువ్వు ఏం చేయాలనుకున్నావో సంకల్ప సిద్ధిరస్తుగా చేయి. దాన్ని పదే పదేగా అనుమానంగా చూడకు. అనుమానం అనేది గాల్లో బాగా పాతుకొని పోతుంది. కాబట్టి పాజిటివ్ థింకింగ్తోనే చేయాలి. నేను వాళ్ళు చేయబట్టి జీవితం పోయింది, వీళ్ళు చేయబట్టి జీవితం ఉందని పక్కన వాళ్ళ మీద నిందలేస్తే పతనమైంది మన జీవితమే. కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి. మరి దానికి ఏందో వీళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారని నిందలు ఎప్పుడు వేయద్దు. మనమేందని. ఎందుకంటే 6th క్లాస్లో జాయిన్ అయినప్పుడు మా నాన్నగారు వస్తారని చెప్తాడు. మీ నాన్నగారు వచ్చి ఏం చెప్పారు తెలుసా? ఏంటంటే మా ఊళ్ళో మా వాడు ఫస్ట్ అండి క్లాస్లో. అవి బాబోయ్, అట్లాంటి ఊర్లన్నీ ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ 54 మండలాలు ఉన్నాయండి. మరి ఇది పెద్ద స్కూల్ కదండి. మరి 54 మండలాల నుంచి ఎంతమంది వస్తారంటే మరి వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్ వస్తేనే కదా నవోదయ స్టేట్ వచ్చేది. మనకి తెలియదు కదా. అట్లాంటి వాళ్ళందరూ మరి ఇక్కడ ఉండేట్టుండదు. మరి ఈ మధ్యన మరి చీప్ అయిపోయిందండి. ఎక్కడ కోచింగ్ సెంటర్ ఉంటే అక్కడి నుంచి సెలెక్ట్ అయిపోతున్నారండి. బట్టి పడితే మరి రాకపోతే ఏమవుతుందండి? మనం గ్రేట్గా చెప్పాలంటే నవోదయకి అంతగానం పేరు ఉందండి. మరి పేరును ఎవరన్నా కాపాడరు కదా, ఎట్లయినా కాపాడుతారనుకోండి మీరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.